सर्वेण सांगता सिद्ध्यर्थं यजमानस्याः पयानं सर्वलोकैकनाथं मेघश्यामं वेदकौसेवान्दरे कायदाक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं भारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्मुष्ठ्यवर्धनं उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षे यमामृताय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शिवाय महादेवाय ते नमः। पादान्योपाद्यं नमर्पयामि आं हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवाह जातवेदो लक्ष्मीर्वर्मगामेवपक्वये श्रीमादेवी जगदां मात्रां जलतीं तां तर्पयन्ते पक्वये श्रियं चन्द्रां प्रभासां विशेषाज्वलतीं श्रियं लोके शोधबिल्वः तस्य बलान् तपसानदन्तु मायान्तराजाश्च वाक्या लक्ष्मीः प्रातुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुद्धिं ईश्वरेकं सर्वभूतानां त्वामेवोपक्वये श्रियम् इदं फलं मया भवेतु जन्मनि याः फलनेर्या फला विश्वाजाश्च पुष्पणे बृहस्पति प्रचोदयास्तानो मुञ्चन्त्वगुंसः याः फलनेर्या फला विश्वाजाश्च पुष्पणे అందరి రండి ప్రసాద్ సాఫ్ట్వేర్ కదా ఓకే ప్రజలకు మరియు మంచిర్యాల నియోజకవర్గ వ్యవసాయదారులకు రైస్ మిల్లర్లకు ముఖ్యంగా ఈరోజు నన్ను ఆశీర్వదించి ఇంత పెద్ద స్థానంలో కూర్చుండబెట్టిన మా మంచిర్యాల టైగర్ మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారికి మరియు మా సురేఖమ్మ గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ఇంత పెద్ద బాధ్యతను నా మీద పెట్టి నాకు ఈ సదావకాశం కల్పించిన మా కొకిరాల ప్రేమ్సాగర్ రావుకి సురేఖమ్మ గారికి నమస్కారాలు తెలియజేస్తూ వారు నాపై పెట్టిన ఈ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రతి విషయంలో వాళ్ళ అడుగుల్లో అడుగు వేస్తూ రైతులకు సంబంధించిన ప్రతి విషయానికి గిట్టుబాటు ధర కానివ్వండి, తర్వాత ఏదైతే ఈ సమస్యలు కానివ్వండి, తర్వాత ఏ ప్రాబ్లం ఉన్నా కానీ రైతుల విషయంలో వ్యవసాయదారులకు ప్రతి ఒక్కరికి వెన్నంటూ ఉంటానని కొకిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో రైతుల సంక్షేమానికి పాటుపడతానని దానికి వచ్చిన మన మంచిర్యాల పట్టణ మొదటి పౌరుడు మేయర్ ధర్ని మధు గారికి, టౌన్ ప్రెసిడెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తుమ్మల నరేష్ అన్న గారికి మరియు చిట్ల సత్తన్న గారికి, పుదర్ తిరుపతి అన్న గారికి, వడ్డ రాజమౌళి గారికి మరియు మన కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
బీసీల హామీల వెంటనే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై బీసీ, జై బీసీ, వెంటనే అమలు చేయాలి, ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి మంచిర్యాల ఐబీ నుంచి హాజీపూర్ మండల కేంద్రం వరకు మరి సైకిల్ యాత్రతో మరి బీసీ సమాజంని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసిందనే విషయంపై మరి సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మా బీసీ అంశాలు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధతో కూడినటువంటి మహాత్మా జ్యోతి బాపులే పేరుతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూచీకత్తు లేని 10 లక్షల వరకు రుణాలు సహాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే బీసీ ఫెడరేషన్లు కార్పొరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ అలాగే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పింది. అలాగే ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అలాగే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పింది. అలాగే జనగామ జిల్లాకు మరి సర్దార్ సర్వై పాపనగౌడ్ పేరు పెడతామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీరా మరి అధికారం చేపట్టి దాదాపు 3 సంవత్సరాల కాలం అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పాపాన పోలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అధికారంలోకి రావడానికి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ బీసీ డిక్లరేషన్ను మరి అలాగే ఎన్నికల మేనిఫెస్టోను నమ్మినటువంటి బీసీ సమాజం ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే మరి అధికారం చేపట్టి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక అంశాన్ని కూడా అమలు చేయకపోవడం అంటే బాధాకరం. అలాగే మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి అలాగే వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తీరా ఇప్పటి వరకు ఒక హామీని అమలు చేయకపోవడం అంటే మరి బీసీలపై వివక్ష కుట్ర కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి బీసీ హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందర దోషిగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.